పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య తోటి ఉన్నాము. రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్ళను మీరు స్వీకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా పార్టీ ముఖ్య నాయకులు అందరూ ప్రెస్ క్లబ్ కి వచ్చారు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పాలనుకున్నాం, మీ సాక్షిగానే, మీ కళ్ళ ముందనే మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా ఈరోజు నిరూపణ అయిపోయింది. ఎందుకంటే ప్రూవ్ అయిపోయింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విసిరారో, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, మోదీ వస్తారా అని ఆయన సవాల్ విసిరారు. కానీ ఈరోజు ఈ సవాల్ని స్వీకరించి మా హానరబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సవాల్ని స్వీకరించి ఈరోజు ప్రెస్ క్లబ్లో దాదాపు గంట సేపు వెయిట్ చేయడం జరిగింది. ఏదైతే రైతుల మీద వాళ్ళు మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో, ఏదైతే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు, సుమారు 50 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు. అలాగే 12,000 ఏదైతే రైతు బంధు ఇస్తున్నామో 12,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఏదైతే ఉందో అది 15,000 రూపాయలు వస్తాయి. ఇప్పుడైతే 10,000, మేము గెలిచాక 15,000 అన్నారు. అట్లాంటిది ఒక్కటి కూడా అమల్లోకి తీసుకురాకుండా రైతులకు ఈరోజు నష్టం చేకూరుస్తూ, అలాగే దాదాపు 900 మంది రైతుల ప్రాణాలు తీసేసిన ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి. కాబట్టి వీటన్నిటికి కూడా చర్చకు సిద్ధం అని చెప్పి కేటీఆర్ గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు. రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసరడం మాత్రమే తెలుసు, కేవలం మాటలు మాత్రమే వదలడం తెలుసు, కానీ చర్చించడానికి మాత్రం వారు సిద్ధంగా లేరు. కేవలం ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా కూడా కాదు, కేటీఆర్ గారు శాసనసభ సాక్షిగా కూడా వారు చర్చకి సిద్ధం అని చెప్పి ప్రతి శాసనసభ జరిగిన ప్రతిసారి కూడా వారు అడగడమే జరుగుతుంది. కానీ ఒక్కసారి కూడా మైక్ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఏంటంటే ప్రజలకి నిజం తెలుసు. ఈరోజు ప్రజలు వారంతటా వాళ్ళే నిజం తెలుసుకుంటున్నారు. అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పాలన ఎంత దారుణంగా ఉందో, ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పాల్పడుతున్నారు, రైతుల నుంచి మామూలు సామాన్య ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పాలవుతున్నారు అనేది ఈరోజు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని మేమేం సవాళ్ళు ఇసరాల్సిన అవసరం లేదు, సవాళ్ళు స్వీకరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా స్వీకరించి మేము ఈరోజు చర్చకు సిద్ధమని చెప్పి మేము ఈరోజు రావడం జరిగింది. కానీ వారు రాలేదు. కాబట్టి ప్రజలే వారికి ధీటుగా సమాధానం చెప్తారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని తిరిగి కోరుకుంటున్నారు. అంటే కేటీఆర్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కాదు, అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయాడని అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మేము అడుగుతుంది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాదు, సామాన్య కార్యకర్తతో ఈరోజు మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఏర్పరచుకున్న సామ్రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి సైన్యంగా కదిలి వెళ్ళి ప్రతి ఒక్క చోట మేము అడుగుతున్న ప్రశ్నలకైనా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారి స్థాయి కూడా కాదు, కేటీఆర్ గారి స్థాయి కూడా కాదు, సామాన్య ప్రజలు మామూలుగా వార్డ్ లెవెల్లో ఉన్న కార్పొరేటర్లు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి మామూలు కార్యకర్త అడుగుతున్న సమాధానం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పిల్లలు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు అడిగే సమాధానాలు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని సిచ్యువేషన్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. అందుకని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అరెస్టులు చేపించడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా సోషల్ మీడియాలో జరిగే క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానం చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు స్థాయి కాదు. మోదీనే పిలిచారు కదా, మేము స్వీకరించాం కదా, కేటీఆర్ గారిని పిలిచిందే వారు కదా. స్థాయి అయినా అవ్వకపోయినా కేటీఆర్ గారిని పిలిచారు, కేటీఆర్ గారు వచ్చారు సవాల్ని స్వీకరించి. మరి వాళ్ళు కూడా వచ్చి చర్చలో కూర్చోవాలి కదా. వారు ఏదైతే మొత్తం బహిరంగ సభలో వాళ్ళు సవాల్ ఇసిరారో ఆ సవాల్ని స్వీకరించి ఈరోజు మేము రావడం జరిగింది. ఆ సవాల్ని వాళ్ళు కూడా స్వీకరించి రావాలి కదా. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర నాయకులతో, జగన్ తోటి, రోజా లాంటి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉన్నారు కేటీఆర్, కేసీఆర్. మరి ఇప్పుడు మేముంటే మా ప్రభుత్వంలో తప్పేముంది అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండడం తప్పు కాదు. ఇక్కడ ఉన్న ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామో మళ్ళీ అవే నీళ్లు, నిధుల్ని అటు డైవర్ట్ చేయడము, మళ్ళీ ఏదైతే కృష్ణా బ్యారేజ్, కృష్ణా రివర్ వాటర్ ఏదైతే దానికోసం మనం కొట్లాడామో మళ్ళీ దాన్ని సెంట్రల్ టీమ్ని తీసుకొచ్చి వాడిని అంటే డైవర్ట్ చేసే సిచ్యువేషన్స్ని ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి మేము దానికోసం కొట్లాడుతున్నాం. ఏదైతే మన నీళ్ళ కోసం మనం రాష్ట్రం సాధించుకొని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈరోజు మనం గర్వంగా యావత్ దేశమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా మనం తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ప్రాణం కూడా త్యాగం పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సాధించిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇంత కష్టంగా ఇష్టంగా తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ మనం నీళ్ళ కోసమో లేకపోతే నిధుల కోసమో మనం కొట్లాడే సిచ్యువేషన్ని మళ్ళీ తీసుకొచ్చే దౌర్భాగ్య స్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవడం కాదు, ఏదైతే గవర్నమెంట్
గవర్నమెంట్ అటు ఇటు గవర్నమెంట్స్ల వైజ్ మనకి జరిగే సంభాషణలు ఉంటాయో వాటి మధ్యలో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఏవి జరిగినా కూడా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఈ వదిలేయడం అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇక చివరి ప్రశ్న, రీసెంట్గా చూసుకుంటే నూతనంగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళ బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చాడు, టీ న్యూస్ మీద దాడి చేస్తామని. ఏం చెప్తారు? మేము ఎవరము చేతులు ఇలా కట్టుకుని కూర్చోలేదు. డెఫినెట్గా టీ న్యూస్ మీద కానీ మేము ఈ రోజు ఏదైతే అపోజిషన్లో ఉన్నామో మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజల మధ్యలోనే ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాము. అది టీ న్యూస్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అలాగే టోటల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపైన మేము నిరంతరం కొట్లాడుతూనే ఉంటాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు హామీలు ఇచ్చి ఈరోజు 8 మంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచి ఈరోజు సెంట్రల్కి వెళ్ళారు, కానీ రూపాయి నిధులు కూడా రాష్ట్రానికి తీసుకురాలేని పరిస్థితి. అలానే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, కానీ ఎవరు కూడా రూపాయి నిధుల్ని ఈరోజు దేశం నుంచి మనకి సెంట్రల్ నుంచి స్టేట్కి తీసుకురాలేని పరిస్థితిలో ఈరోజు ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏదో ధ్వంసం చేసేస్తాం, మేము యూత్ని రెచ్చగొట్టేసి మేము ధ్వంసం చేస్తాము, లేకపోతే మేము అడిగే ప్రశ్నలు అడ్డుపడతారు అంటే కుదరదు. మేము డెఫినెట్గా బీజేపీకి అయినా కాంగ్రెస్కి అయినా మేము ఇదే సవాల్ విసురుతాం. మీకు చేతనైతే మీకు రాష్ట్రానికి ఏదైనా నిధులు తీసుకొచ్చి మాట్లాడండి, లేకపోతే చేతనైతే మీరు ఏదైతే అమల్లోకి తీసుకొస్తానన్న సంక్షేమ పథకాలు కానీ ఏదైతే అభివృద్ధి చేస్తానన్నారో అవి చేసి నిరూపించండి. కానీ కేవలం సవాళ్ళు విసిరేసి మా నోట్లు బంధిస్తాము, మా నోట్లని బంధిస్తాము, మా చేతుల్ని కట్టిపడేస్తామంటే కుదరదు. మేము డెఫినెట్గా ప్రజల వైపు నుంచొని ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం.